వరలక్ష్మి అయితే పిల్లల్ని కావాలనే తిట్టేసి బయటకు వచ్చి బాధపడుతూ ఉంటుంది. పిల్లలు, నేను మిమ్మల్ని దూరం చేసుకోవడం కోసమే మిమ్మల్ని అలా దూరం పెడుతున్నాను, అంతకుమించి ఇంకేమీ కాదు. మీరు నన్ను అపార్థం చేసుకోకండి. మిమ్మల్ని మీ నాన్నే సొంతం కావాలని అనుకుంటున్నారు. అందుకే నాకు దూరం అవ్వాలంటే మీకు ఇలా విరోధంగా ఉండాల్సిందే అని చెప్పి పిల్లల్ని అనరాని మాటలన్నీ అనేసి వరలక్ష్మి బయటకు వచ్చి బాధపడుతూ ఉంటుంది. ఇక లోపల ఉన్న వెన్నెల, వైష్ణవి అయితే అమ్మ ఇలా ఎందుకు మాట్లాడింది అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఇక వరలక్ష్మి అయితే విష్ణు గారికి ఇచ్చిన మాట కోసం నేను ఇప్పుడు నా పిల్లల్ని దూరం చేసుకోవాలి, ఏం చేస్తాం, ఇదంతా నా కర్మ అని వరలక్ష్మి అక్కడే అలా ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. ఇందులో అక్కడికి అక్క ఎక్కడ ఉంది అని చెప్పి బీహార్ని ఎత్తుక్కుంటూ వస్తూ ఉంటాడు. ఇక వరలక్ష్మి అక్కడ ఏడుస్తూ ఉండడం చూసి బీహార్ అయితే ఏంటి అక్క బావ చేసిన పనికే కదా ఇలా ఏడుస్తూ కూర్చొని ఉంది, బావ కోసమే, బావ వల్లే అక్క ఇలా ఏడుస్తూ ఉంది, నేను ఇప్పుడే ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పేస్తానని చెప్పి బీహార్ అయితే ఇంట్లోనికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో విష్ణు బీహార్కి ఎదురుపడి ఏంటి ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ నువ్వు నిజం చెప్తావా? నిజం చెప్తే నువ్వు మీ అక్క మీద ఒట్టేసావు, గుర్తుంది కదా? మీ అక్క మీద ఒట్టేసిన తర్వాత కూడా ఈ నిజాన్ని నువ్వు ఇంట్లో వాళ్ళందరితో చెప్పేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా? ఇక వెళ్ళు, ఇప్పుడు వెళ్ళి ఇంట్లో అందరికీ కూడా నిజం చెప్పే అని చెప్పి విష్ణు బీహార్తో అంటాడు. అది విని అక్కడ ఉన్న వరలక్ష్మి వీళ్ళందరూ కూడా వరలక్ష్మి బీహార్ అయితే బాధపడుతూ ఉంటారు. ఇక వరలక్ష్మి అయితే పిల్లల్ని అలా అన్నందుకు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.